ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. మీరు యేసుని దర్శించుటకు ఇష్టపడుచున్నారా? దేవుణ్ణి చూడాలి, ఆయన్ని దర్శించాలి అని ఇష్టపడుచున్నారా? దైవమును చూచుటకు అందరూ ఇష్టపడుచున్నారు. దైవ దర్శనమని చెప్పి మనుషులు వెళ్ళి మనుషులతో చేయబడిన ఆ యొక్క ఉంచబడిన శిలలను, స్థలములను చూసి నేను దైవ దర్శనము చేశాను, దేవుని చూసి వచ్చాను అని చెప్పే ప్రజలను మనము చూస్తున్నాము. అలాగే కదా? అదేమంటే యేసుక్రీస్తు శిలను చేసి ఉంచి దాన్ని చూచి వచ్చి నేను వెళ్ళి యేసుని దర్శించాను అని చెప్పినట్లు, అలాగే కొందరు క్రైస్తవులు ఉన్నారు, నేను వెళ్ళి దర్శించి వచ్చాను అని. అది నిజమైన దర్శనమా? అది మనుషుల ద్వారా చేయబడిన ఒక వస్తువు, మనుషుల ద్వారా కలుగజేయబడిన ఒక శిల. దాన్ని చూచుట దేవుని దర్శించుట కాదు. అదేమనగా దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ దర్శించినప్పుడు మన ఆత్మీయ నేత్రములతో ఆయన్ని దర్శించగలము. కనుక ఎవరు దర్శించగలరు అని అంటే, హృదయములో పరిశుద్ధత ఉండాలి. హృదయంలో గొప్పతనమున్నది, ఈర్ష్య ఉన్నది, కోపమున్నది, కోపంతో రగిలిపోవటం ఉన్నది, ఇచ్చ ఉన్నది, నేత్రాస ఉన్నది, దూషణ ఉన్నది. ఇన్ని పాపములు హృదయములో ఉంటే పరిశుద్ధుడైన దేవుని ఎలా దర్శించగలము? అందువలన మనుషులు తమను తృప్తిపరచుకొనుటకు అతడే ఒక కార్యమును చేసి ఉంచి, ఇది దేవుడు, దాన్ని వెళ్ళి చూసి దాన్ని మ్రొక్కి వస్తే దైవ దర్శనము చేశాను అని తనకు తానే వాడు చెప్పుకుంటున్నాడు, తనను తాను తృప్తిపరచుకుంటున్నాడు. అయితే అది నిజం కాదు. దేవుని ఒక మనుషుడు దర్శిస్తే అతని జీవితము తలక్రిందులుగా మారుతుంది. అది మీరు యోచించి చూడండి. ఈ విధంగా దైవ దర్శనము చేయుచున్నామనే వారు వచ్చి లంచం తీసుకుంటున్నారు, అవినీతి చేస్తున్నారు, ఇతరుల కుటుంబమును వంచిస్తున్నారు, భార్యకు ద్రోహం చేయుచున్నారు, అన్ని పాపములు చేయుచున్నారు, కలపడము చేయుచున్నారు, దొంగతనం చేయుచున్నారు, దోచుకుంటున్నారు. నేను భక్తితో ఉండి నేను వెళ్ళి దేవుని దర్శించి వచ్చాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, డబ్బు ఖర్చు చేశాను. అయితే అది నిజమైన దైవ దర్శనమై ఉంటుందా? యోచించి చూడండి. లేదు. దైవమును చేసి అలా మనమే ఒకటి చేసి ఉంచి దేవుని దర్శించాము అని చెప్పలేము. ఆయనను మన ఆత్మలోనే దర్శించగలము. ఆత్మీయ నేత్రములతోనే ఆయన్ని చూడగలము. ఎందుకంటే ఆయన ఆత్మగా ఉన్న దేవుడు. కనుక మన ఆత్మీయ జీవితము సరిగ్గా ఉండాలి. ఆత్మీయ నేత్రములు తెరవబడి శరీర నేత్రములు చూడలేవు. ఆత్మీయ నేత్రములతో ఆయన్ని దర్శించగలము. దానికి ప్రభువైన యేసు చెప్పుచున్నారు. మత్తయి 5వ అధ్యాయం 8వ వచనములో, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యేసే చెప్పుచున్నారు, దైవమును మీరు దర్శించాలంటే హృదయము శుద్ధి గలవారై ఉండాలి. ఎందుకంటే పాపం మురికి నిండి ఉన్నది కదా. కనుక దేవుని ఎలా దర్శించగలము? హృదయం శుద్ధంగా ఉండాలి. అలా అయితే ఎవరు కూడా దేవుని దర్శించలేరండి. అందరి హృదయంలో పాపమున్నది నిజమే. అయితే మనము దైవమును చూడాలి, యేసుని దర్శించాలని అనుకుంటే ఆయన చెప్పుచున్నారు, నేనే నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను. ఆయనే మనలను పరిశుద్ధపరచి మనలను సిద్ధపరచి ఆయన్ని దర్శించే ఆత్మీయ నేత్రములను మనకు ఇచ్చును. అప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన ప్రసన్నతను గ్రహించగలము, ఆత్మలో ఆయన్ని దర్శించగలము. ఆయన మనతో మాట్లాడునది మన హృదయములో ఆయన స్వరము ధ్వనించును. అప్పుడు ఆయనతో కూడా సమీపంగా జీవించే అనుభవంలోకి వచ్చినప్పుడు దర్శించగలము. కనుక మన హృదయమును కడిగి శుద్ధీకరించుటకు సిలువలో యేసు తన రక్తమును చిందించారు. యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనల్ని శుద్ధీకరించును. హృదయమును కడిగి శుద్ధీకరించుటకు సబ్బు కనిపెట్టినారా? ఏమైనా ఆకులు, లిక్విడ్ కనిపెట్టినారా? లేదు, అది యేసుక్రీస్తు యొక్క రక్తము. కనుక యేసు దగ్గరకు వచ్చి, యేసయ్యా, నా పాపములను క్షమించాలి, మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచుడి, నేను మిమ్మల్ని దర్శించుటకు ఇష్టపడుచున్నాను అని మనం పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయనే మనల్ని పవిత్రపరచి హృదయమును శుద్ధీకరించి తనను మనకు ప్రత్యక్షపరచును. కనుక ఆయనను దర్శించారంటే మీ జీవితం తలక్రిందులుగా మారును. అదే దైవ దర్శనము అనునది. యేసు చెప్పుచున్నారు, హృదయ పరిశుద్ధి గలవారే దేవుని దర్శించగలరు. కనుక దాని కొరకు మిమ్మలను సమర్పించుకున్నారంటే మీరు ఆయన్ని దర్శించగలరు, ఆయన స్వరమును వినగలరు. విశ్వసించండి. హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా, నేను మిమ్మలను దర్శించినట్లు నా హృదయమును పవిత్రపరచుము,
నా హృదయమును శుద్ధీకరించుము. మీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచుము. మిమ్ములను దర్శించాలి, మీ స్వరమును వినాలి, దానికై కృపను అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.